ఇప్పుడు వచ్చింది వచ్చింది ఆల్రెడీ. అయ్యప్ప బస్ వస్తా చూసా, 2 బస్సులు కండి. అందరం పోయినా మొత్తం కులం మొత్తం. అయితే ఎంఆర్ఓ అక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు భూమి కోసం చేయబట్టి ఈరోజు 3వ రోజు. మేము భూమి లేని పేదోళం కాబట్టి ఇలా 3వ రోజు ఇక్కడ వంట మార్పు చేసి ఈయన్నే వండుకొని తినడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంటు ప్రభుత్వం మమ్మల్ని ఆలోచింపజేసి మాకు తగు న్యాయం చేయాలని, భూమి ఇచ్చి ఇందిరా మిల్లు ఇచ్చి కట్టించి మాకు తగు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కోరుచున్నాను. నేను మాస్టర్ కులస్త్రం కాలువ శ్రీరాంపూర్ గ్రామానికి చెందినవారు. గ్రామ నివాసం కాబట్టి మాకు భూమి లేదని భూ పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి 3 కూడా కాల్చి ఆడ పిల్ల జిల్లా చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి మా భూమి మాకు కావాలి, మాకు ఇళ్ల స్థలాలు కావాలి, మాకు ఏనాడు కాల్చి లేదు కాబట్టి ఈనాడు తప్పకుండా మాకు భూమి కావాలని మేము అందరికీ తెలియపరుస్తున్నాము. గవర్నమెంట్ కూడా అందరికీ తెలియపరుస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ముగ్గు మూసి ఇల్లు కట్టేయాలని మేము పదేసారి నమస్కరిస్తాను. సర్వే నెంబర్ 597లో ఈ నిరసన ఇలాగే కొనసాగుతుంది. ఏదైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం దిశగా మేము పోరాడతామని మేము పాత్రికేయులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి మేము చేతులెత్తి మొక్కుతున్నాము. మాకు తగు న్యాయం చేయవలసిందిగా మేము కులం తరపున, మాస్టీ సంఘం కులం తరపున వేడుకుంటున్నాము.